రే బావా ముంతాగు. వద్దు బావా, నాకు మందు వద్దు. మందు చూస్తే మా ఆవిడ కత్తి తీసుకొని మీద కూర్చున్నంత భయంగా ఉంది. బావా నాకు తెలియకడుగుతాను, ఇన్నాళ్ళు మనం కొట్టినా తిట్టినా తన్నినా నోరెత్తలేదు, ఇప్పుడు సడన్ గా ఎదురు తిరిగారంటే వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బావా? కాదురా, మనం వాళ్ళని 10 మంది ముందు మెడబట్టుకుని బయటకు గెంటాం కదా, అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు మన ఇంట్లో మన పెళ్ళాలను కొట్టున్నట్టయితే అది 4 గోడలతో సరిపోయేది. ఎప్పుడైతే మనం 10 మంది మధ్యలో కొట్టామో అది పబ్లిక్ ఇష్యూ అయింది. అందుకే ఆ మాస్టర్ ఏం క్వశ్చన్ చేసినా మనం మాట్లాడలేకపోయాం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఏంటి? మనం మన పెళ్ళాల దగ్గర కూల్ గా వెళ్ళి వాళ్ళని నైస్ గా ట్యాకిల్ చేసి మన ఇళ్ళకి తీసుకొచ్చేద్దాం. ఇంటికి వచ్చాక చక్కగా ఇంటి 4 గోడల మధ్యలోను చితక బాధితే అడిగే నాదుడు ఉండడు. ఎలా ఉంది ఐడియా? ఏంటండి ఉద్దేశం? దాన్ని లోపల పిలిపించి నన్ను ఇంట్లో సమాజం చేద్దామరా? అది ఇంట్లోకి అడుగు పెట్టిందంటే నేను ఒక క్షణం కూడా ఎక్కడ ఉండను. మా పుట్టింటికి రే బావా, ఏంట్రా అన్నిటికీ భయపడతావు? ఉండు. అంకుల్ అంకుల్, బుజ్జికి తలనొప్పిగా ఉందంట, ఏడుస్తుంది. తొందరగా రండి అంకుల్, రండి అంకుల్. బుజ్జిని చూసి నేను ఇక్కడ ఉన్నాను, లీక్ చేయకి. నువ్వు ఎక్కడికి రా? పాపం బుజ్జికి ఒంట్లో బాగోలేదంట, నేను కూడా వెళ్ళి చూసొస్తాను. ఏంటన్న ఉద్దేశం? నువ్వు బయటికి వెళ్తే అది లోపలికి వస్తే నన్ను సమాజం చేశారా? చంపేస్తాను నిన్ను. పడుకో, పడుకో, ఇక్కడ పడుకో. నువ్వు పడుకోయ్యా, అది లోపలికి వస్తే నన్ను చంపేస్తుంది బాబా. నువ్వు పడుకో నాయనా. అయ్యో పడుకో, అయ్యో.